హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎగ్ నూడిల్స్ అండి. అవును, ఎంత బాగున్నాయో చూడండి. మనం బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్తో ఉంటాయి. ఎప్పుడైనా పిల్లలు కావాలి అని అడిగినప్పుడు బయట నుంచి కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా నూడిల్స్ ప్యాకెట్ తీసుకోండి. నేను ఇక్కడ ఈ నూడిల్స్ తీసుకున్నా, మీకు ఏది దొరికితే అది తీసుకోండి. ఇవైతే గోధుమ పిండితో చేసినవండి, మైదాతో ఉంటాయి, సూజీతో కూడా ఉంటాయి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకోండి, 1 లీటర్ వరకు. ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేసి నీళ్లు మరిగించండి. ఇలా చేయడం వల్ల ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయి నూడిల్స్ అనేవి. ఇప్పుడు క్యాబేజు, ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి పక్కన. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఇలా రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు మన నూడిల్స్ అనేవి తీసి దాంట్లో వేసుకొని మరిగించుకోవాలండి. ఇవి ఎంతవరకు ఉడకాలి అంటే మనకి 70% కుక్ అయితే సరిపోతాయి. విరిపితే విరగాలి కానీ మరీ మెత్తగా అయిపోకూడదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే సరిపోతాయి. మరి టూ సాఫ్ట్గా ఉడకకూడదు. ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ తీసేసి చన్నీళ్ళు వేసేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మన నూడిల్స్ అనేవి ఓవర్ కుక్ అయిపోకుండా ఉంటాయి. అలాగే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తాయన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకొని డ్రైన్ చేసేసుకోండి వాటర్ లేకుండా. ఇప్పుడు ఒక 3 కోడిగుడ్లను తీసుకొని దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 3 కానీ 4 కానీ తీసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నా. వీటిని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీంట్లో 2 కానీ 3 కానీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, మీకు కావాల్సినంత వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా సరే రొటేట్ చేసేసుకోండి, ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి, మనం చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్ బీట్ అనేది వేసేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోండి. ఎగ్ బీట్ వేయగానే మొత్తం ఒకేసారి కదిపేసుకోకూడదు. 1 నిమిషం అలా ఉంచితే మనకు కొంచెం ఆమ్లెట్లా ఫామ్ అవుతుంది. ఇలా కదుపుకుంటూ ఉంటే ఏంటంటే మొత్తం ఒకేసారి పగిలిపోకుండా మనకి పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి బాగా వస్తుందన్నమాట. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకోండి. ఆమ్లెట్లా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం కొంచెం రివర్స్ చేసుకుంటూ ఉంటే మనకి బాగా కుక్ అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సినంత సైజెస్లో చిన్నగా కట్ చేసుకోవడమే. మరీ చిన్నగా చేసుకుంటే బాగోదు కదా, అందుకని మీడియం సైజులో చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని జస్ట్ 1/2 మినిట్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లో ఫ్లేమ్లో పెట్టనవసరం లేదు. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. దీనిని మూత పెట్టి ఉడికించిన అవసరం లేదండి, హై ఫ్లేమ్లోనే చక్కగా టాస్ చేసేసుకోవడమే. చూడండి, ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయిపోతే సరిపోతుంది మనకి. దీంట్లో ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం అనేది మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా అండి. మీ దగ్గర టేస్టింగ్ సాల్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ షెజ్వాన్ సాస్ అండి. ఇక్కడ నేను చిన్న స్పూన్తో వేసాను కదా, అందుకే 2 సార్లు వేసాను. అలాగే 1/2 స్పూను సోయా సాస్ వేసుకోవాలి. 1 స్పూను టమాటా కెచప్ కూడా వేసుకోండి. షెజ్వాన్ సాస్ లేకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. అలాగే 1/2 స్పూను వెనిగర్ కూడా వేసుకున్నాను. జస్ట్ వీటన్నిటిని ఒక్క నిమిషం పాటు అలా టాస్ చేసుకోవాలండి, మొత్తం అంతా సాసెస్ పట్టే వరకు. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఒకసారి వేసుకున్న తర్వాత నూడిల్స్ కూడా వేసేసుకొని మొత్తం అంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలండి. కలుపుకోవడం కూడా మొత్తం చెదిరైపోయేలా కలుపుకోకూడదు. నేను కొంచెం ఫాస్ట్ చేసే చూపిస్తున్నాను దీంట్లో.
మీరు స్లోగానే కలుపుకోండి, నేను వీడియో కొంచెం ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను. మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. ఇది ఎక్కడా కూడా మధ్యలో ఉండిపోకూడదు. అలాగని చెప్పి బాగా ముక్కలు చేసేలా కలుపుకున్నా అంత బాగోదు కదా. నేను పెప్పర్ పౌడర్ వేయడం కూడా మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. మళ్ళీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలండి. మనం వేసిన సాసెస్ అంతా కూడా బాగా పట్టేలా కలిపేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అలాగే లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా టాస్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన ఎగ్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. సేమ్ వెజ్ నూడిల్స్ కూడా ఇదే ప్రాసెస్, కాకపోతే ఎగ్ స్కిప్ చేస్తే సరిపోతుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్లోనే మనం ఎగ్ నూడిల్స్ అనేవి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి చేశారు అంటే ఇంక మళ్ళీ మీరు బయట కొనరు, అంత టేస్టీగా వస్తాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.